ఇన్వెస్ట్మెంట్ అంటే అందరూ ఏమనుకుంటారు ప్రజెంట్ ఇప్పుడు షేర్ మార్కెట్లో పెడితే బాగుంటుంది, షేర్ మార్కెట్లో నేను సజెషన్ చేస్తా, పలానా స్టాక్ కొను, ఇది కొను, ఇది కొను అని చెప్తున్నారు. లేదంటే గోల్డ్ కొనుక్కో అది అని చెప్పి అందరూ అంటున్నారు. సార్ రైట్, బాగానే ఉంది. ఇప్పుడు నువ్వు చెప్తావు రైట్, మేము కొనుక్కుంటాం, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. అది ఎప్పుడు అమ్మాలో నువ్వు చెప్తావు ఏమన్నా? అది ఎప్పుడు అమ్మాలో, లేకుంటే ఏమన్నా ముందే నువ్వు ఏమైనా చెప్పగలుగుతావా? ఈ రేంజ్ వచ్చిన తర్వాత అమ్మాలని చెప్పేసి ఏమో చెప్తావా? సరే, నువ్వు చెప్పిన తర్వాతనే ఓకే, 1 ఇయర్కో 2 ఇయర్స్కో అది అమ్మేస్తా. నెక్స్ట్ డబ్బులు వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఆ డబ్బుల్ని ఏం చేయాలి మళ్ళీ నేను? అప్పుడు నువ్వు చెప్పకపోతే ఆ డబ్బు నేను ఎక్కడ పెట్టాలి మళ్ళీ? అంటే షేర్ మార్కెట్ కానీ గోల్డ్ అనేది ఏంటంటే అది పెరిగేది తగ్గేది, ఎప్పుడు పెరుగుతుందో తెలియదు, ఎప్పుడు తగ్గుతుందో తెలియదు, తగ్గినప్పుడు కొనాలా తెలియదు, పెరిగినప్పుడు కొనాలా తెలియదు. తెలియని దాని గురించి ఎందుకు ఇప్పుడు ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం? ఇప్పుడు అలా అనుకుంటే అదాని అంబానీ వాళ్ళు ఎందుకు చేయలేదు? షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు కదా, వాళ్ళు ఎందుకు చేయట్లేదు? వాళ్ళకు తెలుసు కదా, చేస్తే 4 రెట్లు, 5 రెట్లు, 10 రెట్లు, 100 రెట్లు సంపాదించుకోవచ్చు అని. కానీ వాళ్ళు చేయలేదు, చూసారా? అదే ఇప్పుడు మొన్న రీసెంట్గా తీసుకుంటే హైదరాబాద్లో 177,000 కోట్లు కొట్టి, అంటే 177 crores పెట్టి పర్ ఎకరా కొన్నారు. అలానే తీసుకుంటే 70 కోట్లు పెట్టి పర్ ఎకరా కొన్ని కంపెనీలు తీసుకున్నారు. అంటే మనకు తెలిసే సిటీ సెంటర్లోనే అన్ని వేల కోట్లు పెట్టి కొంటున్నారు కంపెనీలే. వాళ్ళకి తెలియదా షేర్ మార్కెట్లో పెడితే అన్ని కోట్లని తర్వాత కొన్ని రెట్టింపు చేసుకోవచ్చు అని, షేర్ మార్కెట్లో కానీ గోల్డ్ కానీ కొనుక్కోవచ్చు అని వాళ్ళకి తెలుసు కదా. కానీ మరి వాళ్ళు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయలేదు? కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి మీరు. అంటే భూమిని నమ్ముకుంటేనే ఇప్పుడు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ డబ్బులు చేశారో దానికి కొన్ని రెట్లు చూడగలుగుతామని వాళ్ళకి తెలుసు. అందుకోసమని వాళ్ళు భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. మనం కూడా సేమ్ భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే ప్రజెంట్ ఉన్న దగ్గర డబ్బులు, మన దగ్గర ఎంతైతే డబ్బులు ఉన్నాయో ఈ డబ్బులకి ఎన్నో రెట్లు చూసే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ల్యాండ్ వీలైతే ప్రజెంట్ హైదరాబాద్ మార్కెట్ స్టేబుల్గా ఉంది. ప్రజెంట్ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేశారు అంటే రీజనల్ రింగ్ రోడ్ స్టార్ట్ అయ్యిందంటే మనకి 3 రెట్లు పెరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి ఎవరైనా ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి.